Good morning, students. Today we are going to the second lesson, Gaane Wali Chidiya. Gaane Wali Chidiya. Our second lesson is Gaane Wali Chidiya. Gaane Wali Chidiya means singing bird. Gaane Wali singing bird. ఒక పాట పాడే ఒక పక్షి గురించి ఈ లెసన్లో నేర్చుకుందాం. ఇది కహానీ పాఠే. గానే వాలీ చిడియా కహానీ పాఠే. కహానీ మీన్స్ స్టోరీ, కథ. ఇది కథలా వెళ్ళే ఒక చిన్న లెసన్ అన్నమాట. ఫస్ట్ లెసన్ వచ్చి కవితా పాఠ. ఫస్ట్ లెసన్ జిస్ దేశ్ మే గంగా బేహతీ హై, అది గీతలా సాంగ్ కవితలాగా చెప్పుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ వచ్చి కహానీ, కథ అన్నమాట. సో కథ గానే వాలీ చిడియా, ఒక పాట పాడే బర్డ్ గురించి, ఆ బర్డ్ యొక్క విశేషత ఏంటో తెలుసుకోవడం కోసం ఈ లెసన్ మనం నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు ద లెసన్, ద ఫస్ట్ పేజ్ నెంబర్ ఈజ్ 6. పేజ్ నెంబర్ 6లో మీరు ఉన్ముఖీకరణ అంశ అని ఇక్కడ ఒకటి ఉంటుంది. దెర్ ఈజ్ నో హెడ్డింగ్ అబౌట్ ఉన్ముఖీకరణ అంశ. ఉన్ముఖీకరణ అంశ అంటే బిఫోర్ గోయింగ్ టు ద లెసన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వన్ పిక్చర్ గివెన్ హియర్. ఫర్ ఎవ్రీ లెసన్ దెర్ ఈజ్ ఏ పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ని మనం అబ్జర్వ్ చేయాలి. వీ అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో గివెన్ ఇన్ బిలో. వీ షుడ్ ఆన్సర్ టు సీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పిక్చర్ అనమాట. సో 3 questions given here, and first of all of you look at this picture. What is there and what things are going there in this picture? See first. All of you open your textbooks. While I am telling the lesson, everyone should have your textbooks with you. And where I am reading, where I am telling, look at your textbooks carefully. Okay? Now, this is the Unmukhikaran Amsha. Unmukhikaran means introduction part anamata. Unmukhikaran Amsha means introductory part. The introduction part is one picture given here. एक चित्र दिखाई दिया गया. यह चित्र में कुछ यहाँ पर क्या है देखिए. what is here? see, यहाँ पर 2 ऋषभ है. 2 ऋषभ. ఇక్కడ 2 ऋषभ means ఆక్స్ ఉన్నాయి. 2 ఆక్స్ ఉన్నాయి. దాని వెనకాల ఒక మనిషి ఆక్స్ని దున్నుతున్నాడు. చూడండి, ఇక్కడ ఆక్స్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ బ్యాక్డ్రాప్ కింద ఉన్న గ్రీనరీ వీటన్నిటిని చూస్తే ఇట్ మే బి ఏ ఫీల్డ్ పిక్చర్ అయి ఉండవచ్చు. ఒక ఫీల్డ్లో ఒక రైతు పొలాన్ని తన ఎడ్ల సహాయంతో దున్నడాన్ని ఇక్కడ పిక్చర్ కింద చూపించాడు. సో ఇక్కడ మనం పిక్చర్ని అబ్జర్వ్ చేయాలి. ఆ క్వశ్చన్ని చూడండి. చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ద ఫస్ట్ క్వశ్చన్ ఈ చిత్రమే క్యా దిఖాయి దే రహా హై. పిక్చర్లో మనకు కనిపించేది ఏంటంటే 2 రిషబ్ ఆర్ 2 బైల్. రిషబ్ అనొచ్చు, బాయిల్ అనొచ్చు. బాయిల్ అన్న రిషబ్ అన్న ఆక్స్ అనమాట. 2 బైల్ ఆర్ ఏ కిసాన్. పీछे కిసాన్, దాని వెనకాల ఒక రైతు ఉన్నాడు, పొలాన్ని దున్నుతున్నాడు. ఏ కిసాన్ 2 రిషభోं के सहायता से, రైతు ఎడ్ల సహాయంతో खेती जोत रहा है. పొలాన్ని దున్నుతున్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఇవే క్యా కర్ రహే హే, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంటే రైతు ఏం చేస్తున్నాడు? కిసాన్ ఖేతీ కో జోత్ రహా హే, రైతు పొలాన్ని దున్నుతున్నాడు. థర్డ్ వన్, ఇస్కీ మెహనత్ పర్ అప్నే విచార్ బతాయియే. ఇన్కీ మెహనత్ అంటే ఈ రైతు యొక్క కష్టాన్ని గురించి ఒక వాక్యాన్ని, ఏదైనా ఒక సెంటెన్స్ని మీ ఓన్గా చెప్పండి అని అన్నాడు. సో రైతు యొక్క కష్టం అంటే రైతు లేనిదే మనం లేదు. మనం 5 fingers నోట్లోకి వెళ్తున్నాయంటే మనం భోజనం చేస్తున్నాము, మన కడుపు ఆకలి వేయగానే కడుపు నిండుతుంది అని అంటే ఇతను పంట పండించకపోతే మనకు ఆ భోజనమే రాదు. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏంటి, మనం డబ్బును కంచంలో, ఆకలి వస్తే కంచంలో డబ్బులు పోసుకుని తినాం కదా, మనం భోజనం అన్నం పెట్టుకుని తింటాం కంచంలో. అంతేగాని మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే రైతు పండించని పంట తినకపోతే, అతను పండించకపోతే, అతనే గనక పంట పండించకపోతే మన కడుపు నిండదు. అందుకనే రైతు మనకి అన్నదాత అనమాట. అతన్ని గౌరవించాలి, అతన్ని ఆదరించాలి, అతన్ని సత్కరించాలి అని చెప్తూ సమాజంలో సముచితమైన స్థానాన్ని ఈ రైతుకి ఇమ్మని చెప్తూ ఈ లెసన్ ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అనమాట. అది ఈ ఉన్ముఖీకరణ ఇంట్రడక్షన్ పార్ట్ మనకి ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, రైతు కూడా సమాజంలో ఒక భాగం. అతను కూలివాడు కిందనో లేకపోతే చదువు లేని వ్యక్తి కిందనో చూసి ఏదో పొలం పనులు చేసుకునే కూలివాడుగా మనం అతన్ని చూడకూడదు.
అతనే లేకపోతే మనమే లేం. మనం ఎంత ఏసీలో కూర్చుని ఫ్యాన్లు వేసుకుని కూర్చుని వర్క్ చేస్తున్నప్పటికీ 12 అయ్యేసరికల్లా మనకు ఆకలిస్తుంది. ఆకలిసినప్పుడు వచ్చి లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసి తినేది ఆ భోజనమే. మరి వీళ్ళు పండించకపోతే అది మన లంచ్ బాక్స్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని అలాంటి రైతుని మనం ఆదరించాలి, గౌరవించాలని చెప్తూ ఈ లెసన్ మనకి చెప్పడం జరుగుతుంది. సో నా కమ్ టు ద లెసన్, పేజ్ నెంబర్ 7, లెసన్ గానే వాలి చిడియా గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ రీడ్ వన్ पैरा and listen to me carefully. okay? एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व था. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. वह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. लिसन मी, మీరందరూ నేనేం చదివానో దాని క్లారిటీగా మళ్ళీ వినండి. నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ సెంటెన్స్ ఐఎమ్ రీడింగ్ అగైన్. ఏక్ రాజా థా. కథ ఏంటంటే ఏక్ రాజా థా, ఒకానొక దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఏక్ రాజా థా, వా బహుత్ హీ సుందర్ మహల్ మే रहता था. మహల్ మీన్స్ ప్యాలెస్. మహల్ అంటే ప్యాలెస్ లేదా రాజుగారి అంతఃపురం అంట. ఆ రాజుగారి అంతఃపురం చాలా అందంగా ఉండేదట. ఆ రాజు తను ఉండే అంతఃపురం చాలా అందంగా నిర్మించుకున్నాడు. ఉసే అప్నే మెహల్ పర్ బహుత్ గర్వ థా. ఆ అంతఃపురం ఎంత అందంగా ఉంది అని అంటే ఆ రాజుకి తన ప్యాలెస్ చూసుకుని చాలా గర్వపడేవాడట. నాకున్నంత అందమైన ప్యాలెస్ ఇంకే రాజుకి లేదంటూ అతను చాలా గర్వపడేవాడు. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే సే ఆతే థే. ఆ ప్యాలెస్ చూడ్డానికి, ఈ అంతఃపురం చూడ్డానికని ప్రపంచంలో ఉన్న కోనే కోనేసే మూల మూలల నుంచి యాత్రి మహల్ దేఖనే ఆతే థే. టూరిస్ట్, యాత్రి మీన్స్ టూరిస్ట్. ఇక్కడ సమ్ మీనింగ్స్, టఫ్ మీనింగ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. యాత్రి మీన్స్ టూరిస్ట్. ఇతను నిర్మించిన ఈ అంతఃపురాన్ని చూడ్డానికంట చాలామంది యాత్రికులు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చేవారంట महल చూడ్డానికి. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. ఆ వచ్చిన వాళ్ళు యాత్రికులు టూరిస్టులు ఏం చేశారంటే తమ యాత్రా వర్ణన్ కితాబ్ మే महल की सुंदरता के बारे में कई बातें लिखी. వాళ్ళు చూసిన అంతఃపురం యొక్క అందం గురించి అక్కడ పెట్టబడిన యాత్రా వర్ణన్ కితాబ్లో రాసేవారట. అసలు యాత్రా వర్ణన్ కితాబ్ అంటే ఏంటి? ఇది ఏంటంటే ఎక్కడి నుంచైనా ప్రసిద్ధమైన ప్రాంతాలు చూడడానికి ఎవరైనా టూరిస్టులు వచ్చినప్పుడు ఆ చూసిన ప్రసిద్ధ ప్రాంతం గురించి తమ అభిప్రాయాన్ని, వాళ్ళు అది చూసి ఎలా ఫీల్ అయ్యారనే దాన్ని ఆ బుక్లో రాయమని అక్కడ కొన్ని బుక్ పెట్టబడడం జరిగిందనమాట. ఈ రాజుగారు కూడా ఏం చేశారంటే తనంత అందమైన భవంతి ఇంకెక్కడా లేదు, అలాంటి భవంతిని చూడడానికి ఎంతోమంది ఇక్కడికి యాత్రికులు వస్తున్నారు, ఆ యాత్రికులు తన భవంతి గురించి ఎంత అందంగా గొప్పగా పొగిడారో తెలుసుకోవడం కోసమని అక్కడ ఒక యాత్రా వర్ణన్ కితాబ్ అని పెట్టాడు. అంటే టూరిస్టులు వచ్చి వాళ్ళ అనుభవాన్ని అందులో రాస్తారనమాట. ఆ బుక్ని అతను ఏం చేసేవాడు, రాజుగారు రోజు డే అంతా టూరిస్టులు వచ్చి రాసినవి తను ఈవినింగ్ టైంలో చూసేవాడు అనమాట. इस यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. టూరిస్టులు ఏం చేశారంటే ఆ బుక్లో అబ్బాయి చాలా అందంగా నిర్మించారు, అంతఃపురం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది, దీని నిర్మాణం చాలా బాగుంది, రాజుగారు చాలా బాగా కట్టించారు, ఇలా అతని గురించి అందులో టూరిస్ట్ బుక్లో రాసేవారంట. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. అదే టూరిస్ట్ బుక్లో కొంతమంది యాత్రికులు ఒక విషయం గురించి మెన్షన్ చేశారంట. అదేంటి? గానే వాలి చిడియా, పాట పాడే ఒక సింగింగ్ బర్డ్ కూడా అక్కడ ఉందని, దాని పాట చాలా బాగుందని, ఆ సాంగ్ చాలా మెలోడియస్గా పాడుతుందని చెప్పి ఆ బర్డ్ గురించి కూడా వాళ్ళు ఆ యాత్రా వర్ణన్ కితాబ్లో రాశారంట. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఆ బర్డ్ ఎక్కడుండేదంట? అది ఆ మహల్ అంతఃపురం చుట్టుపక్కల ఉన్న జంగల్ మే, అడవి ప్రాంతాల్లో నివసిస్తూ ఉండేదంట, పొలాల్లోనూ అడవుల్లోనూ సంచరిస్తూ ఉండేదంట ఆ బర్డ్. ఆ బర్డ్ చాలా మధురమైన స్వీట్ మెలోడియస్ వాయిస్లో, మధుర్ మీన్స్ మెలోడియస్ అండ్ స్వీట్, మెలోడియస్ ఆర్ స్వీట్
స్వీట్ వాయిస్లో అది పాట పాడుతుందని చెప్పి, దాని వాయిస్ చాలా బాగుందని, ఆ సాంగ్ అద్భుతంగా పాడుతుందని చెప్పి అక్కడ టూరిస్టులు ఆ బుక్లో దాని గురించి కూడా మెన్షన్ చేశారంట. और बहुत मधुर स्वर में गाती थी. राजा ने इस चिड़िया को कभी नहीं देखा. సరే రాజుగారు ఈవినింగ్ ఒకసారి టూరిస్ట్ బుక్ గైడ్ తెప్పించుకుని చదువుతుంటే అందులో ఎవరి గురించి రాయడం జరిగింది? ఈ సింగింగ్ బర్డ్ గానేవాలి చిడియా గురించి కూడా అది రాయడం చూసి, అది చూసిన రాజుగారు ఆశ్చర్యపోయారంట. ఎందుకనంటే రాజానే చిడియాకో కభీ నహీ దేఖా థా. రాజుగారు ఆ బర్డ్ని ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా వినను కూడా లేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. ఆయన కూడా అది ఎప్పుడు తెలిసింది? ఎప్పుడైతే ఈ టూరిస్టులు దాంట్లో ఆ బుక్లో మెన్షన్ చేశారో బర్డ్ గురించి, అది చదివిన తర్వాత అలాంటి బర్డ్ అంటూ తన రాజ్యంలో ఉందని, అది మెలోడియస్గా పాట పాడుతుందని చెప్పి అప్పుడు తెలిసిందంట రాజుగారికి. పైన రాజా కో చిడియా కే బారే మే పతా చలా మీన్స్ హీ అండర్స్టూడ్, అతనికి అర్థమైంది. రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా. సరే ఈ బర్డ్ ఎక్కడుందో, ఇది ఎలా పాడుతుందో తను కూడా చూడాలని అనుకుంటాడు రాజుగారు. ఇసీలియే అప్నే సేవకోం కో బులాకర్, అందుకని తన సైనికుల్ని పిలిపించి, సేవక్ మీన్స్ సోల్జర్స్, తన సైనికులు సేవకులు వాళ్ళని పిలిపించి ఇతను ఏం చెప్తాడంట, अपने सेवकों को बुलाकर कहा, సైనికుల్ని పిలిచి అన్నాడు రాజుగారు, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరెప్పుడు నాకు మన రాజ్యానికి చుట్టుపక్కల పాట పాడే ఈ బోర్డు ఉందని చెప్పి నాకు ఎప్పుడు చెప్పలేదేంటి మీరు? జావ్ వెళ్ళండి, జంగల్ మే చిడియా కో పకడ్ లాओ. అది ఎక్కడుందో, ఏ అడవి ప్రాంతంలో పాటలు పాడుతుందో లేకపోతే పొలాల్లో పాట పాడుతుందో వెళ్ళి ఆ బోర్డ్ ఎక్కడుందో దాన్ని పట్టుకుని తీసుకురండి. మై ఉస్కా గానా సున్నా చాతాం, నేను దాని పాట వినాలని అనుకుంటున్నాను అని సోల్జర్స్ని పంపిస్తాడు రాజు. సో రాజు ఏమంటాడంటే, ఇప్పుడు రాజు చిడియాని పిలిపించడం జరుగుతుంది. ఆ చిడియాని పిలిపించిన తర్వాత ఇతను ఏమని చెప్తాడు, లేకపోతే అక్కడ చిడియా వస్తుందా లేదా అంటే నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. అప్ టు హియర్ ఈ 2 పారాస్ని వన్స్ యూ రీడ్ ఫ్రమ్ ఇన్ ద టెక్స్ట్ బుక్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హార్డ్ వర్క్ ఏమైనా అలా అనిపిస్తే అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేసిన పదాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ చెప్తాను. ఆ హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో చెప్తాను. సో అప్ టు హియర్ పేజ్ నెంబర్ 7 సెకండ్ పారా వరకు లెసన్ ఫినిష్ అయింది. Okay, we will continue in the next session from next para.